హలో గాయస్, నేను మీ నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ అన్న అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వీడియోలు ఇంకా నేను చేస్తూనే ఉంటా. ఈరోజు ఏం చేద్దాం అనుకున్నానంటే బోటి గోంగూర కర్రీ చేద్దాం అనుకున్నా. సో దానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ని బయటికి వెళ్ళి మార్కెట్లో కొనుక్కొని వచ్చాను. అయితే ఈ ఛాలెంజ్ దేనికంటే లాస్ట్ టైం నేను చికెన్ కర్రీ చేశాను, బట్ దాంట్లో ప్రాసెస్ ఏం చూపించాల. సో దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో వీడియో చేద్దామని అనుకొని ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేశాను. కానీ అన్నీ మనకు కొత్తవి. సో కొత్తగా ఉంది. ఇలా ఫస్ట్ రాగానే స్టవ్ వెలిగించేసుకొని తెచ్చిన బోటీని ఉడకబెట్టాలంటే ఫస్ట్ లైట్గా పసుపు వేసి అట్లా ఉడకబెట్టాలి. ఎందుకంటే స్మెల్ రాకూడదు కదా. స్మెల్ వస్తే మళ్ళీ డిఫరెంట్ అయిపోద్ది. దాని తర్వాత నేను పడిన తంటాలు అంత కాదు. చూడండి ఎలా పడుతున్నాను, అసలు రావట్లేదు. మనకేమో కొత్తయే, అమ్మకు కూడా కొత్తయే. సో ఈలోగా మా అత్తయ్య వచ్చారు. మా అత్తయ్య ఏమో ఇట్లా కాదు అని చెప్పి ఇట్లా వేరేలా ఉడకబెట్టి మళ్ళీ వేడి నీళ్ళు తీసి దాంట్లో పెట్టి మళ్ళీ ఉడకబెట్టారు. సో వచ్చిన దాన్ని మళ్ళీ ఏం చేసామంటే సపరేట్గా చేసుకొని మళ్ళీ తీసేస్తాం కదా, దాన్ని తీసేసి మళ్ళీ ఉడకబెట్టాను. దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కాసేపు ఉడకబెట్టుకున్నా, ఎందుకంటే స్మెల్ పోవాలి కదా. సో మళ్ళీ లైట్గా చిటికెడు పసుపు వేసుకొని తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని కొబ్బరి కాల్చి ఏం చేశానంటే మిక్సీ పట్టుకున్నా. కొబ్బరి, ఎల్లుల్లి, ఆనియన్స్ అన్నీ ఉంటాయి కదా అట్లా. తర్వాత ఏమో ఉల్లిపాయలు అన్నీ ఏం చేసుకొని దాంట్లో కావాల్సినవన్నీ ఏంటంటే టమాటాలు వేసుకున్నాను. తర్వాత లైట్గా చిటికెడు పసుపు వేసాను. దాన్ని అలా ఫ్రై చేశాను అనమాట. తర్వాత కాసేపు గోరువెచ్చగా ఎల్లో కలర్లో వస్తుంది కదా లైట్గా. సో అలా వచ్చిన తర్వాత ముక్కలు ఉన్నవన్నీ యాడ్ చేసేసి వాటిని డిఫరెంట్గా అంటే చుట్టూ వేపాను అనమాట. బాగా వేగిన తర్వాత గోంగూర ఉంటుంది కదా, గోంగూరని మిక్సీ పట్టిన తర్వాత దాన్ని దీంట్లో యాడ్ చేశా. కొంచెం ఫ్రై అయ్యేదాకా అలా వేపిన తర్వాత అది తీసేసి కొంచెం ఎక్కువసేపు దాన్ని కలుపుతూ ఉన్నా. మొత్తం అంతా కలిసాక తర్వాత తగినంత కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసిన తర్వాత సాల్ట్, వాటర్ పోసేసి కాసేపు ఉడకనిచ్చాను అనమాట. ఉడికిన తర్వాత ఇట్లా వచ్చింది. సో బాగా డీప్ అయిన తర్వాత బాగా ఫ్రై అయ్యి ఒక 5 గ్లాస్ వాటర్ వేసుకుంటా. చాలా ఎక్కువసేపు ఉడకబెట్టాను నేను. చాలా బాగా వచ్చింది. స్మెల్ అయితే ఎదిరిపోయింది. ఎప్పుడు తింటానా అనిపించింది. గోంగూర యాడ్ అయిన తర్వాత ఇంకా నాకు ఫ్లేవర్ స్మెల్ వస్తుంటే ఎప్పుడు తింటానా అనిపించింది. అలా తర్వాత లైట్గా కొత్తిమీర జల్లేసి అలా డీప్లోంచి దించేసి మా అమ్మ ఈలోపే అన్నీ రెడీ చేసేసింది. ఒక్కసారిగా రైస్ పెట్టుకొని ఎండింగ్ ఇద్దామని వేసుకున్నా. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. చాలా బాగుంది. నేను, మా అమ్మ, మా నాన్నగారు అందరం తిన్నాం. చాలా బాగా వచ్చింది. కర్రీ టేస్ట్ అదిరిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమావా.